డాక్టర్ గారు మరి ఈ పత్యాహారంలో ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం? పత్యాహారం ఇవాళ సమస్య కోసం కాదు, బరువు పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం అన్నమాట. కొంచెం ఏంటంటే ఎప్పుడు వెయిట్ లాసే కాదు, వెయిట్ గెయిన్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. చాలామందికి ఏంటంటే బాగా బక్కగా ఉండి మజిల్ లేదనో లేకపోతే చాలా బరువు అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బరువు పెరగడం కోసం అని చెప్పి ఒక చక్కటి పత్యాహారం తయారు చేద్దాం. బరువును పెంచే పత్యాహారం ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. విదారి చూర్ణం, గోధుమ పిండి, బార్లీ పిండి, పాలు, చక్కెర, నెయ్యి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి ఏ విధంగా ఈ పత్యాహారం తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ గారు స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ఇది అంటే హాయిగా టేస్టీగా ఉండేటువంటి పదార్థమే. దీన్ని మనం ఒక హల్వా లాగా తయారు చేయబోతున్నాం. సో ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం బాండి వెచ్చబడ్డ తర్వాత మనం మొట్టమొదటిగా ఇందులో పాలు పోద్దాం. పాలు అందరికీ తెలిసినటువంటిదే కదా, సంపూర్ణ ఆహారం అని చెప్తాం. చక్కగా శరీరం బరువు పెరగడానికి, ఆ శరీరంలో ఉండేటువంటి అన్ని అంటే రక్తం కానీ మాంసధాతువు కానీ అవన్నీ కూడా బాగా పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 1 కప్పు ప్రమాణంలో పాలు తీసుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కొలతల ప్రకారం తీసుకోండి. మేము మీకు చూపించడం కోసం కొద్దిగా వేస్తాము. ఇప్పుడు 1 కప్పు పాలల్లో 3 కప్పుల పంచదార పోసి దాన్ని కరుగుతూ ఉండనిద్దాము. సుమారుగా 3 కప్పుల ప్రమాణంలో చక్కెర వేద్దాం. ఇప్పుడు ఈ పాలు చక్కెర కరుగుతూ ఉండగా మనం మిగతా పదార్థాలు విడిగా తీసుకుందాము. 1 కప్పు ప్రమాణంలో గోధుమ పిండి, తర్వాత అదే సమానంగా అంటే అదే 1 కప్పు ప్రమాణంలోనే బార్లీ పిండి కూడా శరీరానికి బలాన్ని తర్వాత బరువు పెంచడానికి ఉపయోగపడుతుంది. బార్లీ పిండి కూడా కలుపుకుందాం. తర్వాత మనకి ఆయుర్వేద మూలిక విదారి. ఈ విదారి అనేటువంటిది శరీరానికి బరువును పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కేవలం బరువు పెరగడం అంటే ఏదో కొవ్వు పెరగడం కాదు, శరీరంలో ఉండేటువంటి మజిల్ స్ట్రెంగ్త్ అంతా కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. బోన్ వెయిట్ పెరుగుతుంది, మజిల్ వెయిట్ పెరుగుతుంది. సో దానివల్ల శరీరానికి బలం వస్తుంది. మామూలుగా కొవ్వు పెరిగితే బలం ఉండదు అది. ఇది కూడా 1 కప్పు ప్రమాణంలోనే ఈ విదారి చూర్ణాన్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు మనకి ఇది పంచదార కరుగుతోంది కదా, ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా కలిపేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఆ చూర్ణాలు పిండి అన్నీ కూడా కలిపినటువంటి దీనిలో కలిపేద్దాము అన్నీ. వచ్చేసిందండి హల్వా వచ్చేసింది, రెడీ అయిపోయింది కదా. అవును. దీనికి ఇప్పుడు మనం ఆపేసేయచ్చు. చక్కగా బాగా అంటే బాండీ నుంచి కూడా విడి చక్కగా వచ్చేసింది అది. దీన్ని మనం ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. మరి ఈ హల్వాని ఏ విధంగా వాడుకోవచ్చు అంటారు? ఇలాగ ఏంటంటే ఈ పత్యాహారాన్ని హల్వాలాగా చేసేసుకుని రోజు ఒక్కసారి, మరి అతిగా తీసుకోకర్లేదు, రోజుకి ఒక్కసారి సుమారుగా అంటే ఇంత ప్రమాణంలో ఒక కమలా పండు ప్రమాణంలో అనుకోండి, కొలత చెప్పుకోవాలనుకుంటే ఆ ప్రమాణంలో రోజు తీసుకుంటున్నట్టయితే కనుక ఆ శరీరం బరువు పెరగడానికి బాగుంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. చక్కగా పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా బాగా తీసుకోగలుగుతారు. చూడంగానే ఆకర్షిస్తుంది. అందులో అన్ని మంచి చక్కగా నెయ్యి, చక్కెర, గోధుమ పిండి అన్ని మనకు తెలిసి ఇంట్లో మనం చేసుకునేవి. విదారి ఒకటి మనం మూలికగా వేసినటువంటిది, బార్లీ కూడా ఒక పత్యాహారంగా ఉపయోగపడుతుంది. టేస్ట్ బాగుంటుంది, అందరూ చక్కగా తీసుకోవచ్చు, మంచి రిజల్ట్ కూడా బాగుంటుంది.